హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లా మెంటి ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ దగ్గర. నేను సైకియాట్రిస్ట్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు లా మెంటి ద మైండ్ క్లినిక్. ఇప్పుడున్న జీవన శైలి విధానంలో ప్రతి ఒక్కరికి నిద్ర పట్టకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది సార్. దీనికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? నిద్రలేమి అనేది టెక్నికల్గా చెప్పాలంటే ఇన్సామ్నియా అంటాం. అంటే సరిగ్గా నిద్ర పోలేని స్థితిలో ఉండడం అన్నమాట. ఇది షార్ట్ టర్మ్ అయినా ఉండొచ్చు, లేదా దీర్ఘకాలికంగా క్రానిక్గా కూడా ఉండవచ్చు అన్నమాట. ముఖ్యమైన కారణాలు ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయి తనకి, దానివల్ల కావచ్చు. సైకలాజికల్ సమస్యలు ఉన్నాయి అంటే లైక్ ఏమైనా స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ ఉంది, దానివల్ల కావచ్చు. లేదా మనిషి యొక్క జీవన విధానమే అలాగే ఉండుండొచ్చు. ఆ వ్యక్తి యొక్క జీవనం, కొందరు లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. ఈ మధ్య షిఫ్ట్ వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో నైట్ షిఫ్ట్స్, సో ఈ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా నిద్రలేమి అనేది రావచ్చు. మెయిన్గా కారణం మీరు జనరల్ పబ్లిక్ గురించి అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళు ఒక స్లీప్ హైజీన్ని మెయింటైన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే, పడుకునే ముందు ఒక 2-3 గంటలు ముందు బ్రైట్ లైట్స్లో ఎక్కువగా ఉండకూడదు. బ్రైట్ లైట్స్లో ఎక్కువగా ఉండకూడదు అంటే లైట్లు ఆపేసుకొని టీవీ చూడొచ్చా అని అడుగుతారు, లైట్లు ఆపేసుకొని ఫోన్ చూడొచ్చా అని. అది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఆ బ్రైట్ లైట్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల నిద్రలేని సమస్యలు చాలా ఎక్కువగా అవుతుంది అన్నమాట. అది ఒకటి. తర్వాత పడుకునే ముందు ఎక్కువగా తినకూడదు. పడుకునే ముందు టీ, కాఫీ లాంటివి తీసుకోకూడదు. పడుకునే ముందు మాదక ద్రవ్యాలు అనేవి తీసుకోకూడదు. ఇవన్నీ చేస్తుంటే మీకు నిద్ర సమస్య అనేది దరి చేరదు. అంతేకాకుండా బెడ్రూమ్ యొక్క టెంపరేచర్ ambient గా ఉండాలి. అంటే మరీ ఎక్కువ చల్లగా ఉండకూడదు, మరీ ఎక్కువ వేడిగా కూడా ఉండకూడదు. అది మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి. అంతేకాకుండా చాలా బ్రైట్ లైట్స్ అనేవి పడుకునే ముందు ఆన్ చేసి ఉంచకూడదు. లైట్లు ఆపి పూర్తిగా డార్క్ చేసుకొని పడుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. మంచి నిద్ర రావాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్? ఇందా చెప్పినట్టుగా మెలటోనిన్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్ నిద్ర రావడానికి. మెలటోనిన్ ప్రొడక్షన్ పెంచే ఫుడ్స్ అంటే లైక్ గ్రేప్స్, బనానాస్ ఇలాంటివి తీసుకోవచ్చు. అంతేకాకుండా చెర్రీస్, టొమాటోస్లో కూడా మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేసే ఉంటుంది. అంతేకాకుండా ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ అని ఉంటాయి. ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ అంటే మీకు మీట్లో దొరుకుతుంది, తర్వాత ఎగ్స్లో దొరుకుతుంది, డైరీ ప్రొడక్ట్స్లో దొరుకుతాయి, గింజల్లో దొరుకుతాయి, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లోని దొరుకుతాయి. అంతేకాకుండా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే ఫిష్ బాగా తీసుకోండి. అందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, DHA ఇలాంటివి ఉంటాయి. దానివల్ల కూడా మీకు స్లీప్ అనేది క్వాలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, లొకేషన్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please follow Insta and Facebook also.